రైట్ నీలిమ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా గానీ అంటే ఏదైతే ఒక వ్యూహాత్మకంగా కుట్రపూరితంగానే పూర్తిగా కూడా కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో గతంలో కూడా మనం చూడొచ్చు, జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టకపోవడం, ఆ తర్వాత ఏం జీవోలు ప్రభుత్వం తెస్తోంది ఏంటి అనేది కూడా తెలియకపోవడం. ఎందుకంటే జీవోలు అప్లోడ్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోంది, విధానాలు ఏంటి అనేది కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. కానీ అలా తెలియకుండా ఉండడం కోసం జీవోలు కూడా అప్లోడ్ చేయడం మానేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సైట్కి సంబంధించి కూడా ఆన్లైన్ సైట్ను కూడా ఈ నెల 17 నుంచి 25 వరకు కూడా మూసేస్తున్నట్టుగా తెలుస్తోంది కార్యాలయాలను. ఎందుకంటే దాంట్లో లిక్కర్కి సంబంధించి కావచ్చు, పూర్తిగా వీటికి సంబంధించి డీటెయిల్స్ అంటే క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. చూద్దాం, ఎప్పుడు ఏం చేయాలో తెలీదా లేక ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా జగన్ సర్కార్ మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ ను మూసేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీస్ ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్ ను అప్గ్రేడ్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే దీనిపై ఉద్యోగుల్లోనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మద్యం క్రయ విక్రయాలు, డీలింగ్స్, బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు కిక్కురుమనడం లేదు. ఇప్పుడు ఏకంగా ఈ ఆఫీస్ నే అప్గ్రేడ్ పేరిట మూసేస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారే అవకాశం ఉన్న సమయంలో పలు రకాల గిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. పాత వ్యవహారాలు బయటపడకుండా అనుమానాస్పద, వివాదాస్పద నోట్ ఫైళ్లను మాయం చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. ఈ క్రమంలో సరిగ్గా పోలింగ్ తర్వాత అకస్మాత్తుగా ఈ ఆఫీసులో సాఫ్ట్వేర్ మార్పులు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జీఓఐఆర్ వెబ్సైట్ ను పూర్తిగా మూసేశారు. 2008లోనే ఈ వెబ్సైట్ ను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల తాలూకు జీవోలన్నీ ఈ వెబ్సైట్ లో పెడతారు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఆ వెబ్సైట్ లోకి వెళ్లి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తెలుసుకునే అవకాశం ఉండేది. ఇక ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలు ఇందులో ఉండేవి. అయితే ఈ వెబ్సైట్ ద్వారా తమ చీకటి నిర్ణయాలు బయటకు వస్తున్నాయని భయపడి ఆ సైట్ మూసేశారు. ఇక ఆ చీకటి నిర్ణయాల తాలూకు డేటా ఫైళ్లన్నీ ఈ ఆఫీసులో ఉంటాయి. ఈ నిర్ణయాన్ని ఎవరు ఎలా తీసుకున్నారు, నోట్ ఫైల్ పై ఎవరు ఏం రాశారు అనేది సమాచారం ఇందులో ఉంటుంది. ఇక ఇప్పుడు దీన్నే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విస్తరణ పేరిట మూసివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సో ఎన్నికలు ముగియగానే ఉన్నట్టుండి సో ఎక్కడికక్కడ ఈ ఆఫీస్ ను మూసివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించే అప్డేట్స్ ఏంటి? ఈ ఆఫీస్ సంబంధించి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పేరుతో మొత్తం వ్యవస్థను మూసివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి, గెలుపోటములపై ఇరు పార్టీలు ధీమా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఓటమికి అధికారంలోకి వస్తాయని చెప్తున్న నేపథ్యంలో వైసీపీలో గుళ్ళు గుర్తులు. అయితే 5 ఏళ్లలో అనేక నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నడుచుకుంటూ ఇష్టానుసారంగా నిర్ణయాలు చేశారు, ఒప్పందాలు కూడా చేసుకున్నారు. చాలా వరకు కూడా ఈ జీవోలకు సంబంధించి కూడా బయటికి రాకుండా ఎక్కడ కూడా వెబ్సైట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా అంటే రహస్య పద్ధతిలోనే పాలన సాగింది. కానీ పేరుకి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన చెప్పడమే తప్ప పూర్తిగా రహస్య పద్ధతిలో పాలన సాగించారు. ఎవరన్నా ఆ జియో బయటికి తీసుకొచ్చి ప్రశ్నిస్తే మాత్రం వారిపై కేసులు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఎన్నికల ముగిసిన తర్వాత ఇప్పుడు అధికారికంగా పరిపాలన లేని సమయంలో ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో అనేక లావాదేవీలు జరిగిన నేపథ్యంలో ఆ లావాదేవీలకు సంబంధించిన ఫైల్ కావచ్చు, ఈ ఆఫీస్ సమాచారం కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారని కూడా అనుమానిస్తుంది. దీనిపై విచారణ చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.